ఏంటక్క మరి ఇలా నడుస్తున్నావు? కారో బండో ఏం కొనుక్కోలేదా? అంటే అవన్నీ షిఫ్టింగ్లు అవుతున్నాయి, సో కొంచెం టైం పడుతుంది కదా, అందుకే ఈ లోపి వాకింగ్. గ్యారేజ్ నడిపేవాడిని మ్యారేజ్ చేసుకుని న్యూ ఏజ్ లైఫ్ నడుపుతున్నావు అనమాట. మీ బావ నేను సింపుల్ గా ఉంటా అంటే అస్సలు ఒప్పుకోడే. రోజుకో కొత్త డ్రెస్ వేసుకోమంటాడు. అసలు గోల్డ్ ఆర్నమెంట్స్ లేందే బయటికెళ్ళనివ్వడు. అంటే చైన్ స్నాచింగ్లు అవుతున్నాయి కదా, గోల్డ్ పెట్టుకోవడం సేఫ్ కాదని వచ్చిన వెంటనే లాకర్లో పెట్టేశాం. మా అత్తయ్య మామయ్య అయితే ఇంకా దారుణం. ఏ అక్క, రాచి రంపాన్ పెడుతున్నారా? అసలు కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటారు. వాళ్ళకి కోడలంటే సొంత కూతురుతో సమానం. అసలు నేనంటే పడి చచ్చిపోతారు తెలుసా చందు. ముసలోళ్ళు కదక్క, చచ్చిపోయేలానే ఉంటారు. చచ్చిపోవడం అంటే హెల్త్ బాలేక కాదు, నా మీద ప్రేమతో. అయినా వాళ్ళు హెల్త్ మీద ఎంత కేరింగ్ గా ఉంటారో తెలుసా. హాస్పిటల్స్ కి ₹1 కూడా ఖర్చు పెట్టరు. అంత పిస్తున్నారులా? పిసినారోళ్ళు కాదు, ఆరోగ్యవంతులని చెప్తున్నా. మా మావయ్య కూడా అంతే. నేనంటే చాలా ఇష్టం, అందుకే మాకు ప్రైవేట్ స్పేస్ ఇచ్చి తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు. కొడుకంటే ఎంత ప్రేమో, ఎలాంటి కష్టం వచ్చినా ముందుండి నిలబడతారు. ఓహో. మేము అప్పుల్లో ఉన్న అక్షయ్ మాత్రం మీ హస్బెండ్ కన్నా చాలా కేరింగ్ గా ఉంటాడు. నాకేం కావాలన్నా తీసుకొచ్చిస్తాడు. ఎలా? అప్పు చేసా? అంటే అప్పుల పాలయ్యారన్నావు కదా, అందుకని అలా అడిగాను. అంటే మేము కింద స్థాయి నుంచి రాలేదు కదక్క, ముందు నుంచి అక్షయ్ లైఫ్ చాలా లగ్జరీగానే ఉండేది. ఆయిల్ గ్రీజులతో గడపలేదు కదా, అందుకే అప్పులున్న మా లైఫ్ స్టైల్ మాత్రం రిచ్ గా ఉండేలా చూశాడు మా అక్షయ్. ఎలా? ప్రస్తుతానికైతే అన్నయ్య మాకు అన్ని చూసుకుంటున్నాడు. సెంటిమెంట్ అన్నయ్య దగ్గర నుండి శాంతం లాగేస్తున్నారు అనమాట. ఏంటక్క ఆలోచిస్తున్నావు? ఆహా, ఏం లేదు చందు, అన్నయ్యని చూసి చాలా రోజులైంది కదా, ఒకసారి వెళ్ళి అన్నయ్యని కలిసి నా చిట్టా కూడా విప్పాలి. చిట్టానా? అదే సారీ చెప్పాలంటున్నా. ఓహో, అన్నీ దీనికే ఇచ్చేస్తే నా సంగతి ఏంటి? నేను కూడా నా వాటాలు హక్కుంటా. నేను అక్కడికి వెళ్తున్నా, పదక్క వెళ్దాం. మన ముగ్గురం కలిసి కూడా చాలా రోజులైంది.